ఈ ఓషన్ ఇన్ఫినిటీ కంపెనీ కూడా కొన్ని సంవత్సరాలు ట్రై చేసి గివ్ అప్ కొట్టేసింది. లేదు మాకు సంబంధం లేదు, మాకు రావట్లేదు, మాకు దొరకలేదు అని చెప్పి వదిలేసింది. సో మన కొంచెం జూమ్ అవుట్ చేసి మనకి ఇప్పటిదాకా ఎటువంటి ఫైండింగ్స్ ఉన్నాయో మనం చూస్తే, తర్వాత ఓషన్ ఇన్ఫినిటీ అనే ప్రైవేట్ సంస్థ వచ్చి మేము వెతుకుతాం, మాకు దొరికితేనే మాకు డబ్బులు ఇవ్వండి, మాకు దొరకకపోతే మాకు డబ్బులు ఇవ్వకండి. Ocean Infinity will undertake search operation to locate flight MS370. So it's on the principle of no cure, no fee basis. అని ఒక ఛాలెంజ్ చేసి వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రాంగర్ ఎక్విప్మెంట్, అది ఈ సబ్మర్సిబుల్స్ లో కానీ సబ్మరీన్స్ లో కానీ అవన్నీ వాటర్ లోకి దింపి ఆ పర్టికులర్ 7th ఆర్క్ మొత్తం వెతికినా కూడా లోపల ఎన్నో కిలోమీటర్ లోపలికి వెళ్ళి చూసినా మనకి కొండలు గుట్టలు రకరకాల టెరైన్స్ అవన్నీ కనబడ్డాయి, కానీ ఈ షిప్ కు సంబంధించి ఎటువంటి డెబ్రీ దొరకలేదు. బట్ 2015లో ఈ ఆపరేషన్స్ అన్ని జరుగుతున్న మధ్యలో మడగాస్కర్ కి కొంచెం ఈస్ట్ లో ఈ ఫ్లైట్ కి సంబంధించిన ఒక చిన్న ముక్క ఒకటి దొరికింది, చాలా చిన్న ముక్క. ఇదిగో ఈ ఫోటోలో కనబడుతున్నంత ఆ ఏరియాలో కొన్ని ముక్కలు దొరికాయి, గట్టిగా మాడితే ఒక 20-24 ముక్కలు దొరికాయి ఆ ఫ్లైట్ కి సంబంధించి. బట్ మేజర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంక్లూడింగ్ బ్లాక్ బాక్సెస్ మనకి దొరకలేదు. ఈ ఓషన్ ఇన్ఫినిటీ కంపెనీ కూడా కొన్ని సంవత్సరాలు ట్రై చేసి గివ్ అప్ కొట్టేసింది. లేదు మాకు సంబంధం లేదు, మాకు రావట్లేదు, మాకు దొరకలేదు అని చెప్పి వదిలేసింది. సో మన కొంచెం జూమ్ అవుట్ చేసి మనకి ఇప్పటిదాకా ఎటువంటి ఫైండింగ్స్ ఉన్నాయో మనం చూస్తే,